హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మరొక ప్రోడక్ట్తో మేము అందరికి వచ్చేసాం అన్నమాట. ఇది వచ్చేసి HP స్మార్ట్ ట్యాంక్ ఫ్రెండ్స్. దీని మోడల్ వచ్చేసి 589. ఇది ఒక వైర్లెస్ ప్రింటర్ అన్నమాట. మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసినాం దీన్ని. ఇది ఓపెన్ బాక్స్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్. ఆల్రెడీ దీన్ని డెలివరీ బాయ్ ఓపెన్ చేసిండు. ఇప్పుడు ఇంకోసారి మీకోసం ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే అన్నమాట HP స్మార్ట్ ట్యాంక్ వైర్లెస్ ప్రింటర్. చూడండి ఫ్రెండ్స్, బాక్స్ పైన మనకి కొన్ని హైలైట్స్ ఇచ్చిండ్రు అన్నమాట, స్పెసిఫికేషన్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి మొబైల్ యాప్ ఇంటర్ఫేస్ ఇచ్చిండ్రు అన్నమాట. నేను మీకు తర్వాత దీని గురించి చూపిస్తాను, ఓకేనా? ఓకే, కొన్ని మాన్యువల్స్ ఇచ్చిన ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వీడియో సెటప్ గైడ్ అన్నమాట, దాన్ని స్కాన్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి సేఫ్టీ గైడ్స్ అన్నమాట రెండు. ఇది వచ్చేసి ఫుల్ మాన్యువల్. మనకి ఇక్కడ మనం ఎలా సెటప్ చేసుకోవాలి, ఇంక్ ఎలా ఫిల్ చేసుకోవాలి, హెడ్స్ ఎలా పెట్టుకోవాలి, పేపర్స్ ఎలా టెస్ట్ చేయాలి, తర్వాత డిస్ప్లే బటన్స్ గురించి ఇచ్చిండ్రు, తర్వాత సేఫ్టీ గైడ్స్ కూడా ఇచ్చిండ్రు. తర్వాత దీంతో ఒక పవర్ కేబుల్, ఒకటి USB కేబుల్ ఇచ్చిండ్రు. దాని యాక్సెసరీ బాక్స్ కూడా మనకి ప్రొవైడ్ చేసిండ్రు అన్నమాట ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ చేసి చూసుకుందాం ఏమేమి ఇచ్చిండ్రు. బాక్స్లోనైతే 2 ప్రింటర్ హెడ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఆల్రెడీ మేము పెట్టేసినాం, అది వాటి కవర్ అన్నమాట. తర్వాత 4 కలర్స్ ఇచ్చిండ్రు, ఒకటి బ్లాక్, ఒకటి ఎల్లో, ఒకటి మెజెంటా, ఒకటి బ్లూ. బాక్స్లోనైతే ఇవి ఇచ్చిండ్రు. ఓకే ఫ్రెండ్స్, దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది అన్నమాట. చాలా స్లిమ్గా ఉంది, స్టాండర్డ్గా ఉంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇది మనం టేబుల్ మీద పెట్టుకోవడానికి పర్ఫెక్ట్ అన్నమాట ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి, ఇది వచ్చేసి మనకి మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేసిండ్రు ఫ్రెండ్స్. తర్వాత ఇది వచ్చేసి మనం లెడ్ ఓపెన్ చేయగానే స్కాన్ చేసుకునేది అన్నమాట ఇక్కడ, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇక్కడ మనకి మార్క్స్ ఇచ్చిండ్రు అన్నమాట. సైజెస్, పేపర్ సైజెస్ దేని ఎంత ఉంటాయో వాటిని ఇక్కడ ప్లేస్ చేసుకోవాలా మనం. చూడండి, ఈ సైజెస్ని బట్టి మనం ప్రింట్ చేసుకోవచ్చు, ఓకేనా? తర్వాత మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనం పేపర్స్ ఇన్పుట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్. ఇక్కడ మనం 100 షీట్స్ పెట్టుకోవచ్చు పేపర్వి, ఓకేనా? ఇక్కడ కూడా మార్క్స్ ఇచ్చిండ్రు అనమాట. చూడండి, 8.5 x 11 ఇంచెస్, తర్వాత A4 అని, 5 x 7, 4 x 6, ఇక్కడ ID కార్డ్స్, ఓకేనా? ఇక్కడ కూడా మార్క్స్ని బట్టి మనం షీట్స్ని పెట్టుకోవాలి. ఇది ఇన్పుట్ అన్నమాట. ఇన్పుట్లో మనం 100 షీట్స్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి అవుట్పుట్ ట్రే అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనం 30 షీట్స్ వరకు హోల్డ్ చేయవచ్చు అన్నమాట, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి LCD డిస్ప్లే ఇస్తారు అన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫిజికల్ బటన్స్ మనకి, ఓకేనా? ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రెజ్యూమ్ బటన్ అన్నమాట. ఇది వచ్చేసి క్యాన్సల్ బటన్. ఇది వచ్చేసి వైఫై. ఇది ఇన్ఫో బటన్. ఇవి ID కార్డ్ మనం ప్రింట్ చేసుకోవడానికి, ఓకేనా? ఇవి రెండు వచ్చేసి ఒకటి కలర్ కాపీ చేసుకోవడానికి, ఒకటి బ్లాక్ అండ్ వైట్ కాపీ, ఓకేనా? ఇవి కలర్ ఇండికేటర్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఒకవేళ కలర్ అయిపోతూ ఉంటే మనకి ఇక్కడ నుంచే కనిపిస్తాం అన్నమాట, ఓకేనా? ఫ్రంట్ నుండి మనం ఓపెన్ చేసుకోవాలన్నమాట, ఓకేనా? హెడ్స్ పెట్టుకున్నప్పుడు మేమైతే ఆల్రెడీ హెడ్స్ ఫిక్స్ చేసేసినాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వాటి ఇండికేటర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి కలర్ హెడ్, ఇంకొకటి వచ్చేసి బ్లాక్ అండ్ వైట్, ఓకేనా? చూడండి, ఇక్కడ మనం కలర్ ఫిల్ చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్, వీటిని ఓపెన్ చేసేసి ఆ బాటిల్ని దీనికి ఫిక్స్ చేస్తే అదే కలర్ని ఫిల్ చేసేసుకుంటుంది అన్నమాట, ఓకేనా? ఇవి పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మనం క్లోజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కలర్ అయితే ఎలా ఫిల్ చేయాలో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, జస్ట్ మనం బాటిల్కి ఉన్న క్యాప్ని ఓపెన్ చేస్తే సరిపోతుంది. తర్వాత దాన్ని ఇక్కడ మనం ప్లేస్ చేసేసి ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసిన తర్వాత ఇంక్ అనేది అందులో పడుతూ ఉంటుంది. ఒక్కసారి బాటిల్లో ఇంక్ అయిపోగానే స్టాప్ అయిపోతుంది అన్నమాట పడడం, ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు మనం తీసేయచ్చు. ఇలాగే మనం మిగతా కలర్స్ని కూడా ఫిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా? తర్వాత మనం క్యాప్స్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత దీంట్లో మనకి 6000 కలర్లో లేదా 6000 బ్లాక్ అండ్ వైట్లో పేజెస్ని అయితే ప్రింట్ చేసి ఇస్తుంది అన్నమాట. దీని స్పీడ్ వచ్చేసి మనకి బ్లాక్ అండ్ వైట్లో 12 ppm, కలర్లో వచ్చేసి 5 ppm ఫ్రెండ్స్. మంత్లీ వచ్చేసి మనకి 400 to 800 పేజెస్ని అయితే ప్రింట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? తర్వాత దీనికి ఫిజికల్ బటన్స్ ఇచ్చిండ్రు అన్నమాట. మనం డైరెక్ట్గా పవర్కి కనెక్ట్ చేసుకొని బ్లాక్ అండ్ వైట్లో, కలర్లో ప్రింట్ కానీ కాపీ కానీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మనకి ఇక్కడ LCD డిస్ప్లే ఇచ్చిండ్రు అన్నమాట. ఇందులో ఎన్ని పేజెస్ ప్రింట్ చేసుకోవాలో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మనకు హోమ్ అండ్ ఆఫీస్ వర్క్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత స్టూడెంట్స్ అండ్ కిడ్స్ ప్రాజెక్ట్ వర్క్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే నేను సిస్టమ్కి ఎలా కనెక్ట్ చేయాలి USBతో, తర్వాత వైర్లెస్గా ఎలా కనెక్ట్ చేసుకోవాలి, తర్వాత వైఫైతో మొబైల్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఇంకా యాప్ తోటి మనం ఎలా దీన్ని కనెక్ట్ చేసుకోవాలో అన్ని డీటెయిల్గా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నేనైతే పవర్ తోటి కనెక్ట్ చేసేసిన అన్నమాట ప్రింటర్ని. ఇక్కడ మనకైతే LED తోటి బటన్స్ అనేవి ఆన్ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది కలర్ ప్రింట్, ఇది బ్లాక్ అండ్ వైట్, ఇది ID కార్డ్, ఇది వైఫై. తర్వాత ఇక్కడ డిస్ప్లేలో మనకి చూడండి 0 నంబర్స్ కనిపిస్తున్నాయి, ఓకేనా?
ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట. ఇప్పుడైతే నేను మీకోసం కొన్ని శాంపుల్ చూపిస్తాను, కలర్ ప్రింట్ ఇంకా బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, దీన్నే ఇప్పుడు నేను స్కాన్ చేసి కలర్ ప్రింట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవాలి. ఓకేనా, తర్వాత మనకు బ్లాక్ అండ్ వైట్ కావాలా కలర్లో కావాలో ఏది ప్రెస్ చేస్తే అది మనకు ప్రింట్ చేసి ఇస్తాను ఫ్రెండ్స్. నేనైతే కలర్ తీసుకుంటున్నా. చూడండి, కలర్ ప్రింట్కి కొంచెం టైం తీసుకుంటాను అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, కలర్లోనైతే మనకి ప్రింట్ అని వచ్చేసింది. ఇప్పుడు దీన్ని నేను మీకు బ్లాక్ అండ్ వైట్లో కూడా చేసి చూపిస్తాను. ఓకేనా, మళ్ళీ ఇక్కడ మనం బ్లాక్ అండ్ వైట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఫ్రెండ్స్ చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేసింది. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్రింట్. ఇప్పుడైతే ఐడి కార్డ్ని ఎలా ప్రింట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఐడి కార్డ్ లాగా దీన్ని అయితే తీసుకుంటున్నాను నేను. ఓకేనా, దీన్ని మనం ఈ స్కానర్ పైన ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా, ఫస్ట్ ఒకసారి స్కాన్ చేస్తుంది, తర్వాత ఇంకొకసారి బ్యాక్ సైడ్ కూడా పెట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా, పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఐడి కార్డ్ బటన్ ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ బ్లాక్ అండ్ వైట్లో మనం తీసుకుందాం. ఫ్రంట్తో ఒకసారి స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా స్కాన్ చేస్తుంది అన్నమాట. ఇలా మనకి సింబల్ వస్తుంది. అప్పుడు మనం లిడ్ని ఓపెన్ చేసుకొని దీన్ని బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ బ్లాక్ అండ్ వైట్లో మనం ప్రింట్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఒకటేసారి మనకు ప్రింట్ చేసి ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం మొబైల్కి కనెక్ట్ చేసుకోకపోయినా సిస్టమ్ కనెక్ట్ చేసుకోకపోయినా పవర్ తోటి కనెక్ట్ చేసుకొని బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ ఇంకా కలర్ ప్రింట్ ఐడి కార్డ్ ప్రింట్స్ని అయితే మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది వచ్చేసి యాప్ ఫ్రెండ్స్, మనకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. హెచ్పి స్మార్ట్ అని టైప్ చేస్తే మనకి ఇది కనిపిస్తుంది అన్నమాట. మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఓకేనా, మనకు యాప్ ఓపెన్ అవ్వగానే ఇలా కనిపిస్తుంది అన్నమాట. లోడింగ్ అయిన తర్వాత కనెక్షన్ గురించి అడిగితే మనం కనెక్ట్ చేసిన తర్వాత ఇలా మనకి హెచ్పి స్మార్ట్ ట్యాంక్ 580 అని చూపిస్తాయి ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేస్తే మనకు కింద సీరియల్గా ఆప్షన్స్ అనేటివి కనిపిస్తాయి అన్నమాట. స్కాన్, కెమెరా స్కాన్, ప్రింట్, డాక్యుమెంట్, ప్రింట్ ఫొటోస్. ఓకేనా, ప్రింటబుల్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ మనం ఫోన్లో నుండి ప్రింట్ చేసుకోవచ్చు. ఇందులో ప్రింటబుల్స్కి వెళ్తే మనకి ఇలా చూడండి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి. గ్రాండ్ పేరెంట్స్ కలెక్షన్స్ అన్నమాట, వాళ్ళని విష్ చేయడానికి. ఓకేనా, సెలబ్రేషన్స్ అప్పుడు గ్రీటింగ్స్ ఇవ్వడానికి ఇందులో నుండి మనం ప్రింట్ చేసుకోవచ్చు. తర్వాత పిల్లల కలరింగ్ కూడా మనం ఇందులో నుండి ప్రాజెక్ట్స్ వరకు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళకి మనం ఇందులోకి వెళ్ళి ప్రింట్ చేసి ఇస్తే వాళ్ళు కలరింగ్ చేస్తారన్నమాట. చాలా రకాల క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి ఇందులో ఫ్రెండ్స్, మనం చూసి ప్రింట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం మొబైల్ నుండి ఎలా స్కాన్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దీన్ని మనం మొబైల్ నుండి స్కాన్ చేసుకుందాం. ఓకే, చూడండి ఇక్కడ స్కాన్ అని ఉంది, దీన్ని ప్రెస్ చేయాలి. స్కానింగ్ అవుతుంది అది. ఇలా మనం స్కాన్ చేసుకోవచ్చు మొబైల్తో. మనం ఏదైనా హార్డ్ కాపీని స్కాన్ చేయాలనుకుంటే మన మొబైల్ కెమెరాతోటి దాన్ని స్కాన్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వచ్చేసి ప్రింట్ డాక్యుమెంట్స్ అన్నమాట. మీకు ఒక డాక్యుమెంట్ని ప్రింట్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ ప్రింట్ అని ఉంది, దీన్ని క్లిక్ చేసుకోవాలన్నమాట. తర్వాత అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ప్రింట్ ఆప్షన్ని మనం క్లిక్ చేసుకోవాలి, అది కూడా కలర్లో. ఓకేనా, తర్వాత ఫోటో ప్రింట్ పేపర్స్ని కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నుండి. ఇప్పుడు మనం ప్రింటబుల్స్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇందులో మనకి కిడ్స్ డ్రాయింగ్ చేసుకునేటివి కానీ ఇంకా క్రాఫ్ట్స్ కానీ తర్వాత గిఫ్ట్ కార్డ్స్ కానీ మనం దీంట్లో ప్రింట్ చేసుకోవచ్చు అన్నమాట. కలరింగ్ అన్నమాట ఇవి. ఓకే, దీంట్లోకి వెళ్ళి మనం ఒకటి ప్రింట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కలరింగ్ ఫర్ కిడ్స్ అని ఉంది, దీంట్లోకి వెళ్ళి మనం చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేసుకుందాం. ఇక్కడ ప్రింటింగ్ అని ఇస్తుండ్రు, ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం వాళ్ళకి ఇంట్లోనే ప్రింట్ చేసిస్తే చక్కగా కూర్చొని కలరింగ్ వేసుకుంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే వైర్లెస్గా మనం మొబైల్ ఫోన్ తోటి ప్రింట్ స్కాన్ ఎలా చేయాలో చూసుకున్నాం కదా. ఇప్పుడు సిస్టమ్కి కూడా వైర్లెస్గా మనం ప్రింటర్ని కనెక్ట్ చేసుకొని ప్రింట్ ఎలా చేద్దామో చూద్దాం.
ఇక్కడ వచ్చేసి మనకి హెచ్పి స్మార్ట్ ట్యాంక్ 590 సిరీస్ అని ఉంది, తర్వాత హెచ్పి స్కాన్ అని ఉంది ఫ్రెండ్స్. ఈ రెండింటిని సాఫ్ట్వేర్స్ని మనం హెచ్పి వెబ్సైట్ నుండి అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఈ హెచ్పి స్మార్ట్ ట్యాంక్ని ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వైర్లెస్గా కనెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మనం అడుగుతుంది యూఎస్బి లేదా నెట్వర్క్ అని. నెట్వర్క్ని అయితే నేను క్లిక్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట మనకి సాఫ్ట్వేర్. ఇప్పుడైతే స్కాన్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేస్తున్నా. స్కాన్ అయితే చేసి చూద్దాం. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడనైతే నేను సేవ్ యాజ్ జేపీజీ తీసుకుంటున్నాను అన్నమాట. తర్వాత ఇక్కడ మనం డాక్యుమెంట్ ఉంటే డాక్యుమెంట్ పెట్టుకోవాలి, ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం స్కాన్ అని దీన్ని క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి స్కానింగ్ అవుతుంది అది. చూడండి ఇక్కడ మనం లిడ్లో పెట్టుకున్నది ఇక్కడ చూపిస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే, ఇప్పుడైతే నేను సేవ్ చేసుకుంటున్నాను దీన్ని. చూడండి ఇక్కడ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను డెస్క్టాప్ మీద స్కాన్ చేసుకుంటున్నా. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గ్లాసీ ఫోటో ప్రింట్ పేపర్ అన్నమాట. ఇప్పుడు మనం దీనిపైన ఫోటో ప్రింట్ చేసుకుందాం. ఓకేనా. ఇది వచ్చేసి 4x6 సైజ్ పేపర్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడనైతే ఫోటో ప్రింట్ పేపర్ని నేను ఇన్పుట్ చేసిన అన్నమాట. తర్వాత ఇక్కడ ఈ బార్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది మనం ఈ ఫోటో ఎక్కడ ఉందో అక్కడ వరకు తీసుకొచ్చుకోవాలి. ఓకేనా. చూడండి ఇది వచ్చేసి మనకి 4x6 సైజులో ఉన్నదన్నమాట. ఇక్కడ కరెక్ట్గా మనం ప్లేస్ చేసుకోవాలి దీన్ని. చూడండి ఇక్కడ మనం ఫోటో వచ్చేసింది అన్నమాట. దీన్ని నేను 4x6 సైజులో తీసుకున్నా. ఇక్కడ కూడా మనం పేపర్ సైజ్ని 4x6లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ క్వాలిటీ వచ్చేసి మనం బెస్ట్లో పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ పేపర్ టైప్ వచ్చేసి మనం ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి, అదర్ గ్లాసీ ఇంజెక్ట్ పేపర్ అని దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం ప్రింట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఫోటో అయితే ప్రింట్ చేసి ఇచ్చేసింది అనమాట. చూడండి ఎంత క్లియర్గా కలర్స్ కానీ ఫోటో కానీ క్వాలిటీ చాలా బాగుందన్నమాట. మనకి గ్లాసీ పేపర్ మీద ఫోటో ప్రింట్ అంటే కొంచెం లేట్ అవుతుంది అన్నమాట. నార్మల్ పేపర్ మీదనైతే తొందరగానే ప్రింట్ చేస్తుంది ఫ్రెండ్స్. పేపర్ మీద ఉన్న దానికి దీనికి ఎంత తేడా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వైర్లెస్గా మనం వైఫైతోని మొబైల్ని ఇంకా సిస్టమ్ని కనెక్ట్ చేసి చూసాం కదా. ఇప్పుడు వైఫై లేని వారికి వైఫై డైరెక్ట్తో ఎలా కనెక్ట్ చేసుకోవాలో మొబైల్ని సిస్టమ్ని చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఇన్ఫో బటన్ని క్లిక్ చేస్తే మనకు అది వైఫై పాస్వర్డ్ని ప్రింట్ చేసి ఇస్తుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడైతే నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఐ బటన్ని క్లిక్ చేసుకోగానే మనకైతే వైఫై డైరెక్ట్ నేమ్ ఇంకా వైఫై డైరెక్ట్ పాస్వర్డ్ ప్రింట్ చేసి అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. మనం మొబైల్లో ఈ వైఫై డైరెక్ట్ నేమ్ని సెర్చ్ చేసిన తర్వాత దాని పాస్వర్డ్ అడుగుతుంది అన్నమాట. అప్పుడు మనం దీని పాస్వర్డ్ ఎంటర్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసిన తర్వాత మనం మొబైల్తో ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ చూపిస్తున్నది డైరెక్ట్ 36 HP అని. ఓకేనా. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది అన్నమాట. నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనెక్ట్ అయిపోయింది అన్నమాట. ఓకేనా. ప్రింటర్ ఇప్పుడు ఏదైనా ఫోటో మీకు ప్రింట్ చేసి చూపిస్తాను. నేను దీన్ని అయితే నేను ప్రింట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మనం షేర్ ఆప్షన్ కొట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ డిఫాల్ట్ ప్రింట్ అని చూపిస్తున్నా ఫ్రెండ్స్. దీన్ని తీసుకోవాలన్నమాట. ఓకే, పోర్ట్రెంట్లోనే పెట్టుకున్నా, నేను కలర్లో పెట్టుకున్నా, పేపర్ వచ్చేసి A4లో పెట్టుకున్నా. ఇప్పుడు ప్రింట్ చేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, మొబైల్ నుండి అయితే ప్రింట్ చేసిన అన్నమాట. మనకి ప్రింట్ చేసి ఇచ్చేసింది అది. ఇలా మనం వైఫై డైరెక్ట్తో కూడా ప్రింట్ చేసుకోవచ్చు. వైఫై లేని వారికి అయితే మనం వైఫై డైరెక్ట్ తోటి కనెక్ట్ చేసుకొని కూడా ప్రింట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ప్రోడక్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. తర్వాత మీరు మా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ చేయాలనుకున్నా, వాట్సాప్ గ్రూప్ జాయిన్ అనుకున్నా కిందనైతే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, మీరు జాయిన్ కావచ్చు. అందులో మేము గివ్ అవే అనౌన్స్మెంట్స్ కానీ ఆఫర్ అనౌన్స్మెంట్ కానీ మీకు చేస్తామన్నమాట. ఓకే, మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్.